Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి సంక్షేమ పథకాల తాలూకా అర్హత ఉందో లేదో అంటే ఎలిజిబిలిటీ ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దానికోసం ఫ్రెండ్స్ మీరు మీ కంప్యూటర్‌లో కానీ, మొబైల్‌లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. నేనైతే కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో వీఎస్‌డబ్ల్యూఎస్ ఆన్‌లైన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ రిజల్ట్స్‌లో vswsonline.ap.gov.in అనే వెబ్‌సైట్ స్టార్టింగ్‌లో కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ వెబ్‌సైట్ తాలూకా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ సిటిజన్ స్కీమ్స్ పోర్టల్ అని ఒక ట్యాబ్ ఒకటి కనిపిస్తుంది. చూసారా? ఇది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సిటిజన్ స్కీమ్స్‌కి సంబంధించి ఒక పోర్టల్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓపెన్ అయింది కదా! ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి, ఇందులో స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. స్కీమ్ ఎలిజిబిలిటీ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు స్కీమ్స్ అనేవి చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అని వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ స్కీమ్ సెట్ చేయాలనుకుంటున్నా అది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ స్కీమ్స్ ఏంటేంటి చూపిస్తాయంటే చూడండి, మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్, ఎన్టీఆర్ భరోసా, రైస్ కార్డు, తల్లికి వందనం, ఈ 4 స్కీమ్స్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఎలిజిబిలిటీ పారామీటర్ రీచ్ అయిందా లేదా అనేది ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాడు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్‌ను అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. క్లియర్‌గా ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ రెండో ట్యాబ్‌లో ఏ స్కీము ఎలిజిబిలిటీ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ స్కీమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి, తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తల్లికి వందనం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2024, 25 అనేది సెలెక్ట్ చేశాను. లేదంటే మన ఇష్టం, ఏ ఇయర్ అంటే అది ప్రెజెంట్ ఇయర్ కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. చూడండి, సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు ఆధార్ అథెంటికేట్ అని ఉంటుంది. మీరు ఓకే కొడితే మీ ఆధార్ నెంబర్‌కి రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వెళ్ళటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఈ ఓటీపీ బాక్స్‌లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఉంది రెండో బాక్స్‌లో. ఆ క్యాప్చా కోడ్‌ను క్లియర్‌గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కిందన గ్రీన్ కలర్‌లో వెరిఫై ఓటీపీ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ పైన మళ్ళీ మీకు ఆర్ యూ ష్యూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అంటుంది. ఓకే చేస్తే మీ ఓటీపీ అనేది వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు అదే వెరిఫికేషన్ అయిపోగానే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ జాగ్రాఫికల్ డీటెయిల్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తల్లికి వందనంకి సంబంధించి ఆహ్, పారామీటర్ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. వాటికి అర్హత ఉందో లేదో అనేది కూడా ఇక్కడ మీకు చివరిలో సాటిస్ఫైడ్, అన్‌సాటిస్ఫైడ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేము, ఏజు, జెండరు, నెక్స్ట్ చూడండి డ్రై ల్యాండ్ ఎంతుంది, వెట్ ల్యాండ్ ఎంతుంది, నెక్స్ట్ ఎనర్జీ అంటే కరెంటు ఎన్ని యూనిట్స్ కాలుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ దీనికి పారామీటర్స్‌గా తీసుకోవడం జరిగింది. అలాగే 4 వీలర్ ఉన్నా సరే దీనికి ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ కారు. అయితే ఇవేవైనా ఉంటే అన్‌సాటిస్ఫైడ్ అని వస్తుంది చివర్లో లాస్ట్‌లో. ఇవి ఏవి అంటే వాళ్ళ పారామీటర్స్ రీచ్ అవ్వకపోతే ఇక్కడ చూడండి అన్‌సాటిస్ఫైడ్ వస్తుంది. ఆల్ పారామీటర్స్ ఓకే అయితే సాటిస్ఫైడ్ అయినది ఇక్కడ మీకు వస్తుంది. ఈ విధంగా స్కీమ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక స్కీమ్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇదివరకు మనం చేసిన విధంగానే ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రొసీజరే
ఇది ఓటీపీ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సేమ్ అంటే ఇక్కడ ఈ పథకానికి రైస్ కార్డ్‌కి సంబంధించి ఏ పారామీటర్స్ ఇచ్చారో వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియాకు మనం రీచ్ అయ్యామో లేదో అనేది ఇక్కడ మాకు క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే పారామీటర్ ఫీల్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి సాటిస్ఫైడ్, అన్‌సాటిస్ఫైడ్ అనేది లాస్ట్‌లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ ప్రతి పారామీటర్‌కి ఎలిజిబిలిటీ ఉండాలి. అన్ని ఎలిజిబిలిటీ ఉంటే మీరు అన్నీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. అప్పుడు మీరు రైస్ కార్డ్‌కైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను ముందు చూపించిన విధంగా ఈ 4 పథకాలకు సంబంధించిన పారామీటర్స్ అన్నీ మనకు ఎలిజిబిలిటీ ఉన్నాయో లేదా అనేది మనం క్లియర్‌గా ఈ ఆన్‌లైన్‌లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.